నమస్తే యంత్రి న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. జీజీహెచ్ లో పారిశుద్ధ్యాన్ని పరిశీలించిన కోటంరెడ్డి, సిబ్బంది పనితీరుపై ఆగ్రహం. కందుకూరు టిట్కో నివాసాల్లో కార్డన్ సెర్చ్, పలు వాహనాలు స్వాధీనం. సీతారామపురంలో రోడ్డు ప్రమాదం, బోల్తా పడ్డ బీజేపీ నేత కారు, త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. అర్ధాంతరంగా ఆగిపోయిన సర్వసభ్య సమావేశం, గూడూరు సెయింట్ పాల్ పీటర్స్ లూథరన్ చర్చికి తాళాలు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీల పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హిమాంశు శుక్లా హెచ్చరించారు. నెల్లూరులో కలెక్టరేట్ లో జరిగిన గ్రీవెన్స్ లో ఆయన అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను కలెక్టర్ హిమాంశు శుక్లా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలను అధికారులకు విన్నవించుకునేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ విజయ్ కుమార్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీధర్ రెడ్డి, డిఆర్డీఏ పీడీ నాగరాజుకుమారి, సర్వే ల్యాండ్ రికార్డ్స్ డీడీ నాగశేఖర్ తదితరులతో కలిసి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. అయ్యా కలెక్టర్ సారు, తమ సమస్యలని త్వరితగతిన పరిష్కరించండయ్యా అంటూ పలువురు బాధితులు కలెక్టర్ ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలు రిపీట్ కాకూడదని, ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి సత్వరమే బాధితులకు పరిష్కారం చూపాలని ఆయన అధికారులను ఆదేశించారు. పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని సిబ్బందిని కలెక్టర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు కలెక్టరేట్ లో జరిగిన యోగి వేమన జయంతి కార్యక్రమంలో కలెక్టర్ హిమాంశు శుక్లా పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కులమత భేదాలు, మూఢనమ్మకాలు, అజ్ఞానంపై ధైర్యంగా పోరాడిన సమాజ సంస్కర్తగా వేమన నిలిచారని తెలిపారు. యోగి వేమన బోధనలు సమాజానికి మార్గదర్శకాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అన్నారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో సెట్నెల్ శాఖ వారి ఆధ్వర్యంలో యోగి వేమన జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ అధికారులతో కలిసి వేమన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగి వేమన తన సరళమైన పద్యాల ద్వారా సత్యం, నైతికత, సమానత్వం, మానవత్వం వంటి విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లారని తెలిపారు. కులమత భేదాలు, మూఢనమ్మకాలు, అజ్ఞానంపై ధైర్యంగా పోరాడిన సమాజ సంస్కర్తగా వేమన నిలిచారని పేర్కొన్నారు. యోగి వేమన తన బోధనల ద్వారా తెలుగు సాహిత్యంలో, సమాజ చైతన్యంలో శాశ్వత స్థానం సంపాదించుకున్నారని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ ముగిలి వెంకటేశ్వర్లు, డీఆర్ఓ విజయ్ కుమార్, సెట్నల్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నాగేశ్వరరావు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదికను కలెక్టర్ సుమిత్ కుమార్ నిర్వహించారు. ఆయన అధికారులతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. గ్రీవెన్స్ కి వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి త్వరితగతిన పరిష్కారం చూపాలని అధికారుల్ని కలెక్టర్ ఆదేశించారు. చిత్తూరు జిల్లాలో పీజీఆర్ఎస్ అమలులో భాగంగా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ మోహన్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడేల్, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. శ్రీ వైద్య వీరరాఘవ స్వామి వారిని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భవిష్యత్తులో ఆలయ అభివృద్ధికి తన సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. తై అమావాస్యను పురస్కరించుకుని నెల్లూరు నగరం రామ్నగర్లోని శ్రీ వైద్య వీరరాఘవస్వామి వారిని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్తో కలిసి రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసిన మంత్రికి రూరల్ టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్, మాజీ మేయర్ భానుశ్రీ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన శివలింగంపై ఉప్పు, మిరియాలు వేసి పూజలు చేసి పక్కనే ఉన్న బావిలో బెల్లం వేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడుతూ వేమాలశెట్టి బావి వైద్య వీరరాఘవస్వామి ఆలయానికి 400 సంవత్సరాల చరిత్ర ఉందన్నారు. ఇక్కడ స్వామివారిని మొక్కుకుంటే కోరిన కోరికలు తీరడంతో పాటు ప్రజలకు అనారోగ్యాలు కూడా నయమవుతాయని భక్తులకు ప్రగాఢ విశ్వాసం ఉందన్నారు. భవిష్యత్తులో ఆలయ అభివృద్ధికి నా సహకారం అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, సిటీ టీడీపీ నేతలు పాల్గొన్నారు. వైద్య వీరరాఘవ స్వామి యొక్క టెంపుల్ ని నేను ఎక్స్ మేయర్ అజీజ్ గారు ఇద్దరం యాక్చువల్ గా ఈరోజు దర్శించుకోవడం జరిగింది. ఎంతో పవిత్రమైన టెంపుల్.
ఆరోగ్యం సరిగా లేనివారు ఇక్కడ వచ్చి స్వామిని దర్శించుకుని వారు మొక్కుంటే ఆరోగ్యం తగ్గుతున్న నమ్మకం ప్రజలకు ఉంది. ఇది 400 సంవత్సరాల పైగా ఉన్న చరిత్ర కలిగిన టెంపుల్. దీన్ని యొక్క శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు దీన్ని ఎంతో బాగా డెవలప్ చేశారు. వారిని కూడా నేను అభినందిస్తున్నాను. ఫ్యూచర్ లో దీన్ని అన్ని విధాలు డెవలప్ చేసేదానికి ప్రభుత్వం నుంచి అన్ని సహకారాలు ఉంటాయి. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మరోసారి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. పొదలకూరులో పర్యటించిన ఆయన పలువురు వైసీపీ నేతల్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. నెక్స్ట్ వచ్చేది మన ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమానికి పేటెంట్ లాంటి వారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. సోమవారం పొదలకూరులో ఆయన పర్యటించారు. పలువురు వైసీపీ నాయకులను ఆయన పరామర్శించారు. శస్త్రచికిత్స చేయించుకున్న ఊకోటి లక్ష్మీనారాయణను, తండ్రిని కోల్పోయిన వార్డు మెంబర్ భాస్కర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అంతా వైసీపీ ప్రభుత్వంలో జరిగినదేనని, టీడీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జాడే లేదన్నారు. ప్రధాన రహదారులు, గ్రామాల్లో సీసీ రోడ్లు, సైడు కాలువలు, విద్యుత్ స్తంభాలు, ప్రతిరోజు తాగునీరు సరఫరా, ఇళ్ల పట్టాల పంపిణీ, పింఛన్ల పెంపు, ఇలా అభివృద్ధి అంతా మా ప్రభుత్వంలో మాత్రమే జరిగిందన్నారు. మీరు ఎంతసేపటికి లేఅవుట్ల దగ్గర డబ్బులు దండుకోవడం, వైసీపీ నాయకులపై దొంగ కేసులు పెట్టడం, ఇదే పనిగా మీ పాలన సాగుతుందన్నారు. ఇరిగేషన్పై చర్చకు సిద్ధమా అంటే దానికి బదులు చెప్పరు. రెండోసారి కూడా ఛాలెంజ్ విసురుతున్నాను. ఇప్పటికైనా ఇరిగేషన్పై చర్చకు సిద్ధమా అని కాకాని ప్రశ్నించారు. మేము ఎప్పటికీ ప్రజల పక్షమే అన్నారు. కాబట్టే మొన్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై తిరుగుబాటు చేశాము. నేడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్పై తిరుగుబాటుకు సిద్ధమవుతున్నామని చెప్పారు. ఖచ్చితంగా మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విరువురు మాజీ సర్పంచ్ బచ్చల సురేష్ కుమార్ రెడ్డి, అంజాద్, ఇంద్రసేన గౌడ్, భాస్కర్ రెడ్డి, స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏదైనా అభివృద్ధి అనేటువంటిది జరిగింది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్నప్పుడే ఈ ప్రాంతానికి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈరోజు పొదలకూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాన రహదారి దగ్గర నుంచి ఈ నియోజకవర్గంలో ఎక్కడైతే ప్రధాన రహదారులు ఏ ఏ గ్రామాల గుండా వెళ్తాయో ప్రతి దగ్గర సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయించారు. గ్రామాలలో పూర్తి స్థాయిలో సిమెంట్ రోడ్డు నిర్మాణాలు చేయించారు. దాంతోపాటు అవసరం ఉన్న దగ్గర, అవకాశం ఉన్న దగ్గర సైడ్ డ్రైన్ల నిర్మాణం పూర్తి చేశారు. పొదలకూరుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వారం రోజులకి 10 రోజులకి నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయించి కండలేరు దగ్గర నుంచి మహానేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక పైప్ లైన్ వేస్తే అది సరిపోవడం లేదని ఇతర గ్రామాలు కూడా, దాని పక్కన అనుబంధంగా ఉన్నటువంటి గ్రామాలు కూడా ఇబ్బంది పడుతున్నాయని చెప్పి ప్రత్యేకంగా ఒక డెడికేటెడ్ పైప్ లైన్ వేయించి దాని ద్వారా ప్రతినిత్యం పొదలకూరుకు సంబంధించినటువంటి పొదలకూరు పట్టణానికి త్రాగునీరు ఈరోజు సరఫరా చేసేటువంటి విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. దానితో పాటు ఎన్ని గ్రామాలలో ఏ గ్రామాల్లో అయితే త్రాగునీటి సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరించడం జరిగింది. అదేవిధంగా వేల మందికి ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి పట్టాలు ఇచ్చాం. ఈరోజు వాళ్ళకి సంబంధించి చాలా మందికి ఇళ్ల నిర్మాణాలు కూడా పూర్తి చేయించి ఇవ్వడం జరిగింది. దానితో పాటు గ్రామాలకు వెళ్ళేటువంటి రహదారులకు నిధులు మంజూరు చేశాం. గ్రామాల్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రధాన రహదారులు ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడెక్కడైతే ఏ ప్రాంతాలకైతే వస్తారో పొదలకూరుకు సంబంధించినటువంటి దాంట్లో నెల్లూరు నుంచి వచ్చేది కానీ, పొదలకూరు నుంచి సంగం కానీ, పొదలకూరు నుంచి మనుబోలు కానీ, పొదలకూరు నుంచి సోమశిల కానీ, పొదలకూరు నుంచి రాపూర్ కానీ, ఎక్కడెక్కడైతే ప్రధానమైనటువంటి రహదారులు ఉన్నాయో ఆ ప్రాంతాలకి పూర్తి స్థాయిలో నిధులు ఇచ్చి పూర్తి చేయడం జరిగింది. కాబట్టి అభివృద్ధి, సంక్షేమం, దానితో పాటు అనేక రకాలైనటువంటి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చాము. అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ప్రకటించిన అన్నింటినీ కూడా అమలు చేసి చూపించడం జరిగింది. ఈరోజు కండలేరుకు సంబంధించి చాలామంది తెలియనటువంటి వాళ్ళు గతంలో మాట్లాడి ఈరోజు మాట్లాడుతున్నారు. కండలేరుకు సంబంధించినటువంటి సాగునీటి సమస్య ఉండకూడదనేటువంటి ఆలోచనతో ఆ రోజు లైనింగ్ పనులు చేపట్టి లైనింగ్ నిర్మాణం పూర్తి చేశారు. లైనింగ్ ద్వారా ఈరోజు వేగంగా నీళ్లు నడవడం ప్రారంభించాయి. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగి ఉంటే ఆ లైనింగ్ నిర్మాణం కూడా పూర్తి చేసి ఉండేటువంటి వాళ్ళం. శాశ్వత ప్రాతిపదికన ఈ ప్రాంతానికి సంబంధించి నీళ్లు ఇచ్చేటువంటి అవకాశం అసలు ఉండే. నెల్లూరు జీజీహెచ్ లో పారిశుద్ధ్యం పరిస్థితులపై టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి సీరియస్ అయ్యారు. ప్రజల ఫిర్యాదు చేయడంతో ఆయన స్థానిక నాయకులు, హాస్పిటల్ అభివృద్ధి కమిటీతో కలిసి జీజీహెచ్ ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు. నెల్లూరు ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్లో పారిశుధ్య పరిస్థితులను రూరల్ టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, స్థానిక నాయకులు, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
హాస్పిటల్కు వచ్చే పేషెంట్లు ప్రజల ఫిర్యాదు మేరకు హాస్పిటల్ ఆవరణలో ఉన్న పారిశుధ్య పరిస్థితులను పరిశీలించారు. పారిశుధ్యం అధ్వాన్నంగా ఉండడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే హాస్పిటల్లో పారిశుధ్య పరిస్థితులను మెరుగుపరచాలని అక్కడ సిబ్బందికి సూచించారు. వేలాది మంది ప్రతినిత్యం ప్రభుత్వ ఆసుపత్రికి వస్తుంటారని, పారిశుధ్య పరిస్థితుల్లో మార్పు రావాలన్నారు. అనంతరం కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. అయితే జీజీహెచ్లో మాత్రం పారిశుధ్యం అధ్వాన్నంగా ఉండడం సరికాదన్నారు. వెంటనే అధికారులు స్పందించి పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ మడపర్తి శ్రీనివాసులు, డైరెక్టర్లు బ్రహ్మారెడ్డి, దారామల్లి, ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి, కార్పొరేటర్ మురారి తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని హాస్పిటల్ పట్ల అటు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు కానీ, ఈ నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యులు సేరెడ్డి గారు ఈ హాస్పిటల్ మీద పలుమార్లు రివ్యూలు చేసిన అక్కడక్కడ ఇంకా కొంత మార్పు రావాల్సిన అవసరం ఉంది. దయచేసి వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎవరికి ఏ పనులు చెప్పారో అది చేస్తే మీకు మంచిది, మాకు మంచిది. ఎందుకంటే దేంట్లైనా ఉపేక్షించచ్చు, కానీ ప్రజల ఆరోగ్యాల పట్ల బాధ్యత లేకుండా వహించడం అనేది కరెక్ట్ అయిన విధానం కాదు. హాస్పిటల్ లోపల కానీ హాస్పిటల్ బయట కానీ క్లీనింగ్ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు. దీనిపైన ఒక మీటింగ్ కూడా పెట్టున్నారు. ఇంత మళ్ళా కూడా ఒక మీటింగ్ పెట్టి కలెక్టర్ గారి సమక్షంలో, ఎమ్మెల్యే గారి సమక్షంలో దీనిపైన కూడా మాట్లాడతాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు సడన్గా హాస్పిటల్కి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ మాకు కొన్ని సూచనలు చేయడం జరిగింది. ముఖ్యంగా శానిటేషన్ సరిగా లేనందువలన దానికి ఏ విధంగా తీసుకోవాలో మాకు అందరికీ, కమిటీ సభ్యులందరికీ కొన్ని సూచనలు చేశారు. మేము ఇంకోసారి ఇలాంటి లేకుండా తొందరగా నీట్గా ఉండేది. గూడూరులోని నరేంద్రరెడ్డిని మాజీ మంత్రి, రాష్ట్ర పీఎస్సీ సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. గూడూరు నియోజకవర్గంలోని మంగళపూరు గ్రామానికి చెందిన వైసీపీ నేత వెంకట సుబ్బారెడ్డి అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. సోమవారం వారి నివాసానికి మాజీ మంత్రి, రాష్ట్ర పీఎస్సీ సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వెళ్లారు. సుబ్బారెడ్డి కుమారుడు నాగేంద్రారెడ్డితో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కుటుంబానికి ధైర్యం చెప్పారు. ప్రసన్న వెంట జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వీరి చలపతిరావు, కలువ బాలశంకర్ రెడ్డి, విజయకుమార్ రెడ్డి, రాజారెడ్డి తదితరులు ఉన్నారు. నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ డాక్టర్ రంజితా వేజండ్ల పాల్గొన్నారు. పోలీసు అధికారులతో కలిసి బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజా ఫిర్యాదుల పట్ల అలసత్వం వహిస్తే ఊరుకునేదే లేదని ఆమె సిబ్బందిని హెచ్చరించారు. బాధితులు ఎవరు అధైర్యపడొద్దని, ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి చట్ట ప్రకారం విచారణ చేపట్టి న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ డాక్టర్ రంజితా వేజండ్ల హామీ ఇచ్చారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఆమె నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ పోలీసు అధికారులతో కలిసి బాధితుల నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా ఫిర్యాదుల పట్ల అలసత్వం ఉండరాదని, ప్రజలతో జవాబుదారీగా వ్యవహరించి పిటిషన్లను పరిష్కరించాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. చట్ట ప్రకారం విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కందుకూరులోని టిట్కో నివాసాలను పోలీసులు జల్లెడ పట్టారు. డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పోలీసులు, సిబ్బంది ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన పత్రాలు, 91 బైకులు, 3 ఆటోలు, 1 కారును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. సోదాలు నిర్వహించారు. 91 బైకులు, 3 ఆటోలను, 1 కారును స్వాధీనం చేసుకుని సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. పట్టణంలో ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ సందర్భంగా హెచ్చరించారు. కందుకూరు రూరల్ లిమిట్స్ లో ఉన్నటువంటి టిట్కో హౌసెస్ వద్ద ఈరోజు నేను, అలాగే 2 సిఐలు, 8 మంది ఎస్ఐస్, 80 మంది సిబ్బందితో ఈరోజు కార్డాన్ సెర్చ్ చేయటం జరిగింది. ప్రతి ఒక్క ఇంటిని చెక్ చేయటం జరిగింది. దీనికి సంబంధించి ఇక ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగటం, అలాగే ఏదైనా గంజా లేకపోతే ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ వాళ్ళందరినీ కూడా చెక్ చేయడానికి మొత్తం అన్ని హౌసెస్ని కూడా చెక్ చేయడం జరిగింది. ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు కొన్ని చోట్ల జరుగుతున్నందువలన దానికి సంబంధించి కూడా చెక్ చేయడం జరిగింది. దీనికి ప్రతి ఒక్క ఇంటిని ఆల్రెడీ ఈ 1400 ఉన్నటువంటి
ఈ టిట్కో హౌసెస్లో 443 హౌసెస్ దీంట్లో ఫ్యామిలీస్ ఉన్నాయి, ఆక్యుపై చేసి ఉన్నాయి. ఈ 443 ఇళ్లను కూడా 6 టీమ్స్ పెట్టి మొత్తం అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. ఈ చెకింగ్లో మనకి 91 టూ వీలర్స్, ఈ కాగితాలు లేనటువంటి టూ వీలర్స్ని పట్టుబట్టడం జరిగింది. వాటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే 3 3 వీలర్స్, అలాగే 1 4 వీలర్కి ఈ దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ లేవు కాబట్టి వాటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ ప్రాపర్గా చెక్ చేసి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అలాగే వాటికి సంబంధించినటువంటి కాగితాలన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. తర్వాత వాటన్నిటిని కూడా ఏదైతే కన్సర్న్ సరైనటువంటి డాక్యుమెంట్స్ లేవో వాటన్నిటి మీద కేసులు రిజిస్టర్ చేయడం, వాటి మీద వారికి సంబంధించిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఎక్కడైతే టౌన్లో కానీ అలాగే సబ్ డివిజన్లో కానీ ఎక్కడైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతాయో అక్కడ పోలీసుకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటాము. అలాగే ప్రజల దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుని అక్కడ ప్రాపర్గా చెకింగ్ అనేది చేయడం జరిగింది. ఎక్కడైతే మనకి ప్రాబ్లమాటిక్గా ఉన్నాయో, అలాగే గంజాకి సంబంధించి కానీ, అలాగే ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగటం కానీ, రౌడీజం జరగటం కానీ ఇట్లాంటివి ఉంటే డెఫినెట్గా ఆ ఏరియాల్లో చెక్ చేసి వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. బీజేపీ నేత కారు అదుపు తప్పి బోల్తా పడ్డ ఘటన సీతారామపురం బసినేనిపల్లిలో చోటు చేసుకుంది. ప్రమాదంలో ఉన్న వారికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం బసినేనిపల్లి సమీపంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీజేపీ నాయకుడు ముడుమాల రమేష్ రెడ్డి కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ రోడ్డు ప్రమాదంలో కారులో ఉన్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఉదయగిరి ప్రభుత్వాసుపత్రికి 108 వాహనంలో తరలించారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు సీతారామపురం మండలం బెడుసుపల్లి గ్రామంలో శ్రీ కాశీనాయన జయంతి ఉత్సవాల్లో పాల్గొని తిరుగు ప్రయాణంలో ఉదయగిరి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు తెలిపారు. కారులో ఉన్న ఉదయగిరి నియోజకవర్గ బీజేపీ నాయకుడు మూడమాల రమేష్ రెడ్డికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. గూడూరు సెయింట్ పాల్ పీటర్స్ లూథరన్ చర్చిలో జరుగుతున్న సర్వసభ్య సమావేశం అర్ధాంతరంగా ఆగిపోయింది. సమావేశాన్ని గత పాస్టర్ మనోజ్ కుమార్ అడ్డుకోవడంతో ఇరువురి మధ్య వివాదం చెలరేగింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి అందరినీ బయటకు పంపించి చర్చికి తాళాలు వేశారు. గూడూరు సెయింట్ పాల్ పీటర్స్ లూథరన్ చర్చి సర్వసభ్య సమావేశం జనవరి 18వ తేదీన జరుగుతుందని కొట్టు రాజయ్య, కూరపాటి నవీన్, విజయ్ కుమార్, రెవరెండ్ ప్రవీణ్ రాజు ప్రకటించారు. కొట్టు రాజయ్య, అతని అనుచరులపై గతంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో గతంలో పనిచేసిన పాస్టర్ రెవరెండ్ ఎంజేఎస్ మనోజ్ కుమార్ వారిపై గూడూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆదివారం చర్చిలో జరుగుతున్న సమావేశాన్ని అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. పోలీసులు రంగప్రవేశం చేసి అందర్నీ బయటికి పంపి చర్చికి తాళాలు వేశారు. సౌతాంధ్ర లూథరన్ చర్చ్ బైలా నిబంధనలకు విరుద్ధంగా సర్వసభ్య సమావేశం నిర్వహించారని, గతంలో కొట్టు రాజయ్య, అతని అనుచరులు సంఘపోషణ రసీదులు అనధికారికంగా వాడుకున్నారని సభ్యత్వం నుండి తొలగించారు. గూడూరు చర్చిలో ప్రశాంత వాతావరణం ఉండగా ఆధిపత్య పోరుతో సంఘస్థులను బెదిరిస్తూ సొంత ప్రయోజనాల కోసం అసత్య ప్రచారం చేస్తున్నారని 18వ తేదీ నిర్వహించిన సమావేశం చెల్లదని మాజీ ట్రెజరర్ మట్టం దేవప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. సంఘానికి గతంలో వేరే వేరే విషయాలు జరిగినప్పుడు ఏ విధంగా అయితే సంఘం కోసం పోరాడామో ఇప్పుడు కూడా సంఘంలో సంఘ కానుకలన్నీ అన్యక్రాంతి వైపు వారి ఇష్టానుకారంలో ఖర్చులు పెట్టుకుంటున్నారు. ఈ విషయాన్ని మేము సంఘంలో అడిగినందుకు గాను వారు చేసిన తప్పులు బయటపడతాయని ఈ విషయాలని పోలీస్ వ్యవస్థ ద్వారా మా నోరులను అణిచేసి మమ్మల్ని అందరినీ బయటికి నెట్టేసి సంఘానికి తాళాడవేయడం జరిగింది. ఈ విధంగా చేయడం వల్ల వచ్చే ఆదివారంలో సంఘంలో సంఘపరి తప్ప ఇంకెవరు సంఘ ఆరాధనలో నిల్వ చేయరాదు. ఎటువంటి కానుకలను మిగతా సభ్యులు తీసుకునరాదు. పై విధంగా ఎవరైనా సంఘస్థులు, మేము ట్రెజరర్ని, మేము సెక్రటరీలని ఎవరైనా వచ్చి చేసిన సంఘ కాపరి వారి చేతికి కానుకలు అప్పచెప్పినా వీళ్ళందరిపై క్రిమినల్ చర్య తీసుకోవాల్సి వస్తుంది. వీధి సునకాల నియంత్రణలో భాగంగా ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్ ద్వారా అన్ని డివిజన్లలో సునకాలను పట్టి పాత మున్సిపల్ కార్యాలయంలోని ఏబీసీ సెంటర్ ద్వారా శస్త్రచికిత్సలు చేయిస్తున్నామని కమిషనర్ నందన్ తెలిపారు. నెల్లూరు కార్పొరేషన్ గ్రీవెన్స్ లో ఆయన ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ తో కలిసి వినతులు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నెల్లూరు నగరపాలక సంస్థ ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్
కమిషనర్ వైవో నందన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. స్వయంగా బాధితుల వద్దకే వచ్చి వినతులు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా వాటి పరిష్కారానికై ప్రజా సమస్యల పరిష్కార వేదికను సందర్శించాలని సూచించారు. పరిష్కారమయ్యే సమస్యలను నిర్దేశించిన గడువులోపు పూర్తి చేసేందుకు నగరపాలక సంస్థ కమిషనర్తో పాటు ఇతర ఉన్నతాధికారులందరూ కృషి చేస్తారని వివరించారు. నిర్దేశించిన గడువులోపు అన్ని సమస్యలకు పరిష్కారాలను అందించాలని, పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత విభాగం అధికారులకు మేయర్ సూచించారు. కమిషనర్ మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులందరూ టిడ్కో గృహాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నోటీసులు ఇచ్చినప్పటికీ గృహాలకు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా స్వాధీనం పొందని టిడ్కో గృహాలను అర్హులైన ఇతరులకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 ద్వారా అందజేస్తామని కమిషనర్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఏదైతే ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా ప్రజలకి కావాల్సిన సమస్యలన్నింటినీ కూడా తక్షణమే పరిష్కరించాలని ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం అన్ని శాఖల అధికారులు ఇక్కడే ఉండి వచ్చినటువంటి ఫిర్యాదుదారు దగ్గర తీసుకున్నటువంటి అర్జీ తక్షణమే పరిష్కరిస్తూ ఉన్నారు అందరు అధికారులు. కొన్ని కానివి, ఉదాహరణకి ఇప్పుడే ఒక అర్జీదారులు 60 సంవత్సరాలు దాటింది, తిరిగి మమ్మల్ని ఉద్యోగంలో పెట్టుకోమంటే ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఏదైతే సాధ్యపడదో, ఎందుకు సాధ్యపడదో ఆ ఫిర్యాదుదారులు వివరంగా వివరిస్తూ అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇదే విధంగా పరిష్కారం చేయలేని పరిష్కారం చేస్తున్నాం, పరిష్కారం చేయలేనివి ఎందుకు చేయలేకపోతున్నామో కూడా వివరంగా అర్జీదారులు కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఇప్పటికే ఇల్లు అలాట్ చేయబడి రిజిస్ట్రేషన్ కాబడి ఇంకా వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా ఇంకా ఇళ్లలో చేరకుండా ఉన్నారో వారందరికీ కూడా నోటీసులు ఇప్పటికే పంపించడం జరిగింది 2 దఫాలుగా. వీరందరినీ కూడా క్యాన్సిల్ చేసి వారి స్థానంలో కొత్తగా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వారిని తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి నోటీసులు ఇప్పటికే 2 దఫాలుగా ఎవరికైతే ఇచ్చి ఉన్నామో మీరు త్వరితగతిన ఇళ్లలో చేరాలి, లేదా ఏ కారణం చేతనైతే మీరు రాలేకపోతున్నారో రాలేమని కూడా ఈ ఆఫీస్కి తెలియజేయాలి. అదేవిధంగా అర్హులైనటువంటి వారందరూ కూడా PMAY 2 కింద అప్లై చేసుకోవడానికి సమయం ఉంది కాబట్టి వారు కూడా అప్లై చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నాము. ఇంకా రెవెన్యూకి సంబంధించి ఈ ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించినటువంటి విషయాలపైన, అంటే ప్రాపర్టీ ట్యాక్స్లో అండర్ అసెస్మెంట్, అన్అసెస్మెంట్, అంటే మాకు పడాల్సిన ట్యాక్స్ కంటే ఎక్కువ పడిందని కొంతమంది ఇవ్వడం జరిగింది. అయితే ఈ ట్యాక్స్ రివిజన్ అనేటువంటి జరుగుతూ ఉంది. అదేవిధంగా నగరంలో నక్ష అనే కార్యక్రమం ద్వారా ప్రతి ప్రాపర్టీని, ప్రభుత్వ మరియు ప్రైవేటు ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా సర్వే చేస్తూ ఉన్నారు. ఈ సర్వే కార్యక్రమం పూర్తయిన తర్వాత ఈ ప్రాపర్టీకి సంబంధించినటువంటి సరిహద్దు వివాదాలతో పాటు ప్రాపర్టీకి సంబంధించిన మెజర్మెంట్స్ ఏమన్నా తప్పులు జరిగి ఉంటే వాటన్నింటినీ కూడా రెక్టిఫై చేసి మీకు పక్కాగా అధికారికంగా రికార్డు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నక్ష సర్వేకి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పి తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నెల్లూరు రూరల్ మండలంలో 116 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పేర్కొన్నారు. పెనుబర్తి, మాదరాజు గూడూరు గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పెనుబర్తి, మాదరాజు గూడూరు గ్రామాల్లో ప్రభుత్వ విలేజ్ క్లీనింగ్ బిల్డింగ్ పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి విచ్చేశారు. కోటమిరెడ్డికి గ్రామస్తులు, నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన నెల్లూరు ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి నేతలతో కలిసి బిల్డింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కోటమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు 100 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. మాటకు కట్టుబడి ఉండే మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పారు. ప్రజలకు ఏ సమస్య ఉన్నా తోడుగా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 2 గ్రామాల టీడీపీ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు. రూరల్ నియోజకవర్గంలో పెనవర్తి గ్రామంలో 36 లక్షల రూపాయలతో విలేజ్ హెల్త్ క్లినిక్ ని ఏఎంసీ చైర్మన్ శివరెడ్డి గారు, అదేవిధంగా మిగతా గ్రామానికి సంబంధించిన ఎంపీటీసీలు, సర్పంచులు, పెద్దలు అందరి సమక్షంలో విలేజ్ హెల్త్ క్లినిక్ ని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దాని తర్వాత మాదరాజు గూడూరులో 36 లక్షల రూపాయలతో మరొక విలేజ్ హెల్త్ క్లినిక్ ని మండలాధ్యక్షులు బూడిద విజయ్ కుమార్ గారు, మిగతా సర్పంచులు, ఎంపీటీసీలు, పెద్దలు, గ్రామస్తులు అందరి సమక్షంలో కూడా శంకుస్థాపన చేసుకున్నాం. గత వారమే ఇదే మాదరాజు గ్రామంలో 30 లక్షల రూపాయలతో ఆయుర్వేద
హెల్త్ క్లినిక్ను కూడా శంకుస్థాపన చేసుకున్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు, మాట ఇచ్చిన ప్రతి సంక్షేమ పథకం అమలు జరుగుతూ ఉంది. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందించే విధంలో ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి కింద గ్రామ స్థాయి, డివిజన్ స్థాయి కార్యకర్తల దాకా అందరం సమన్వయం చేసుకుంటూ అదేవిధంగా అభివృద్ధి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిరంతరం కూడా అభివృద్ధి అనేది నిరంతరం జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ మండలానికి సంబంధించి ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, అదేవిధంగా చంద్రన్న వెలుగుల పేరుతో ఎలక్ట్రికల్ పనులు కానీ, అదేవిధంగా ఈ మధ్యకాలంలో విలేజ్ హెల్త్ క్లినిక్లు కానీ, ముఖ్యంగా ఇంతకు మునిపే చెప్పే గ్రామానికి వచ్చినప్పుడు ఏదైతే మాద్రాజ్, గూడూరు ఇట్లా ఊళ్ళో నుంచి బ్యాక్ సైడ్ పోయి పల్లిపాలెం కనవత్తుకు పోయే పల్లిపాలెం కనెక్టింగ్ దాకా రోడ్డు ఇవన్నీ కూడా అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. చిత్తూరులోని సచివాలయం ఎదుట డప్పు కళాకారులు నిరసన చేపట్టారు. 4,000 రూపాయల పెన్షన్ ను 7,000కు పెంచి గుర్తింపు కార్డులు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న డప్పు కళాకారులు గత 30 సంవత్సరాలుగా పరిష్కారం కాని న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం చిత్తూరు జిల్లా సచివాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు కన్నన్, కార్యదర్శి పుష్పరాజుల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు కన్నం మాట్లాడుతూ ఒక మనిషి పుట్టింది మొదలు చనిపోయే వరకు డప్పు వాయిద్యాలతో పని ఉంటుందని అన్నారు. కార్యదర్శి పుష్పరాజ్ మాట్లాడుతూ తమకు అందుతున్న 4,000 పెన్షన్ను 7,000కు పెంచాలని, డప్పు కళాకారులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం దళితులపై వివక్ష చూపుతుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో డప్పు కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు ఓట్ల కోసం దళితులను వాడుకొని ఈ రోజు డప్పు కళాకారులకి పెన్షన్ ఎందుకు మంజూరు చేయడం లేదని ప్రభుత్వాన్ని మేము ఖండిస్తున్నాము. వెంటనే ప్రభుత్వం నాయకులు అందరూ ఈ రోజు డప్పు కళాకారుల యొక్క సమస్యను తీర్చాలి. ప్రతి ఒక్కరికి 4,000 నుంచి 7,000 పెన్షన్లు పెంచాలి, గుర్తింపు కార్డులు ఇవ్వాలనేసి ఈ యొక్క సభాముఖంగా మేము తెలుగుతూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జీజీహెచ్లో పారిశుద్ధ్యాన్ని పరిశీలించిన కోటంరెడ్డి, సిబ్బంది పనితీరుపై ఆగ్రహం. కందుకూరు టిట్కో నివాసాల్లో కార్డన్ సెర్చ్, పలు వాహనాలు స్వాధీనం. సీతారామపురంలో రోడ్డు ప్రమాదం, బోల్తా పడ్డ బీజేపీ నేత కారు, త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. అర్ధాంతరంగా ఆగిపోయిన సర్వసభ్య సమావేశం, గూడూరు సెయింట్ పాల్ పీటర్స్ లూథరన్ చర్చికి తాళాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.